అందరికీ నమస్కారం. బహుశా ఈ జనరేషన్లో కొంతమందికి ఈరోజు ఓజీ సినిమా చూశాక అసలు సిస్సలైనటువంటి తెలుగు సినిమా ఇది అని అనిపించి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ బిఫోర్ 2000 పుట్టినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఇది కదా తెలుగు సినిమా అంటే, ఇది కదా ఒక సినిమా అంటే అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఓజీ సినిమాకి నిజమైనటువంటి హీరో తమన్ అని ఎవరైనా ఒప్పుకోవాలి. నాకు తెలిసి ఇండియాలో ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినవాడు లేడు ఇప్పటి వరకు. మరలా చెప్తున్నా, గతంలో తమన్కి సంబంధించి ఆయన మ్యూజిక్ని చాలాసార్లు నేను విమర్శించా. ఈరోజు స్క్రీన్లో ఆ పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉంటే వెనకాల వస్తున్న మ్యూజిక్ ఎలా ఉందంటే అసలు వెనకాల ఉన్నాడు, ముందు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు నాకు అనిపించింది. సుజిత్ ఈ సినిమాకి సంబంధించేసి కర్త, మొత్తం రాసుకున్నాడు, ప్రజెంట్ చేస్తున్నాడు. కర్మ అన్నప్పుడు వెనకాలను మొత్తం నడిపిస్తుంది మొత్తం ఇతనే. ఎవరు? తమన్. క్రియ అన్నప్పుడు కనిపిస్తూ ఉన్నవాడు, ఆడ మనకు నటిస్తూ ఉన్నవాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో చూపించినటువంటి ఆ సీన్స్ మనల్ని ఏకంగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇది వచ్చేసి 2025. సరే, ఓజీ వచ్చేసి 2022, 23, 24, 25 మొత్తం 4 సంవత్సరాలు తీసుకుని అనుకుందాం. ఎంత అనుకున్నా అసలు ఆ సినిమాలో విజువల్స్ చూస్తే మీరు 1993, 94 ఆ మూమెంట్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే సినిమా అప్పుడే 1978 ఆ సమయంలో అతను ఆ ఇంట్లో ఒక ప్రమాదం జరిగింది, వాళ్ళ కొడుకుని చంపుతాడు. ఆ తర్వాత అతను కనపడకుండా వెళ్తాడు. అగైన్ అందరికి అందుబాటులో అద్దెనప్పుడు ఒక 5 years, 10 సంవత్సరాల పాటు అసలు ఎవరికి తెలియదు అనమాట. అలాంటోడు మరలా వస్తున్నాడంటే అని చెప్పి స్టార్ట్ చేస్తారు. 10 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు రా, కనపడుతున్నాడు రా అని. ఎలివేషన్ ఉండిద్దండి. ఒక హీరో అంటే ఇది కదా అనిపించింది. తర్వాత ఒక మనిషికి తోడు కావాలి, అలా పెళ్లి చేసుకుంటాడు. ఆమెకి ఎవరు ఉండరు, ఆమె డాక్టర్ కన్మణి. వాళ్ళకు ఒక పాప పుట్టేది. ఈ భార్య విషయంలోనూ పుట్టిన కూతురు విషయంలోనూ ఈ పవన్ కళ్యాణ్ చూపించిన విధానం ఉంది కదా, సింప్లీ సూపర్. ఆడపిల్లకైనా ఆడ మనిషికైనా ఏమాత్రం ఆపద వస్తుంది అంటే ఆ ఆపద నుంచి వాళ్ళు కాపాడబడే నిజమైన మగాడు మనగాడు. వారి గురించి ఎవరైనా చెడుగా వాగినా, వారికి ఏదైనా ఆపద తలపడదని చూస్తే వాడి మెడ మీద తల తీసేయాలి, వాడే మగాడు అన్న వేలో ఈ సినిమాలో ప్రజెంట్ చేశాడు కదా. ఇండైరెక్ట్గా వైసీపీకి ఓరమాస్ వార్నింగ్ అది. ఊరుకోని ఇక నుంచి ఆడవాళ్ళగా తక్కువ చేస్తుందని చెప్పేసి వార్నింగ్ అది. నాట్ ఓన్లీ వైసీపీ, ఎవరైనా సరే ఆడవాళ్ళని దయచేసి తక్కువగా చేసి మాట్లాడకండి, నోటికి ఎంత వస్తుందో కూడా వాక్కండి. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి, మరలా ఈ సినిమాలో హీరో అన్నవాడు దేనికి కట్టుబడి ఉండాలా? ధర్మానికి కట్టుబడి. ఏంటి ఆ ధర్మం? ఈ మనిషిని ఎవరైతే చేరదీస్తాడో సత్య దాదా ప్రకాష్ రాజ్, ఆ మనిషికి అండగా ఉంటూ ఆ ఇంట్లో జరిగిన ఒక ఘోరం జరిగితే ఆ ఘోరాన్ని తన మీద వేసుకొని వాళ్ళ మనవడిని జాగ్రత్తగా కాపాడాలని చెప్తూ దూరం అయితే, మరల అదే మనవడి ఈయన్ని చంపడానికి వచ్చినప్పుడు కూడా నిజం చెప్పకపోతే, కన్నత్తలో నిజం చెప్తే, అక్కడ కూడా అసలు ప్రకాష్ రాజ్ చెప్తాడు కదా, ఓజీ అంటే అసలు ఎవరు, గంభీరా అంటే ఎవరు, ఓజస్ గంభీరా అన్న నేమ్ ఎందుకు వచ్చింది. క్లైమాక్స్లో వచ్చేసి యాజకి అని చెప్పేసి జపాన్ నుంచి ఒకడు వస్తాడు, మాఫియా డాన్గాడు. వాడు వచ్చేసి డేవిడ్ అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ మాఫియా గాడు ఉంటాడు. వాడితో కూర్చొని అరే ఓజీ మామూలుడు కాదురా బాబు అని చెప్పేసి అని కూడా చెప్తా పోతా ఉంటే వాడు వినకుండా పోరా బాబు నేను వేసి ముందేసి తాగేసిపో వెళ్ళు అంటాడు. ఆ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది, మెంటల్ ఎక్కిద్ది అసలు. జపాన్ నుంచి కొంతమంది దిగుతారు, 9 చోట్ల ఆర్డిఎక్స్ బాంబులు పెట్టేటువంటి వాళ్ళు ఎలా ఆపుతారు. ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది, అరే నాయన ఇంతవరకు ఇండియన్ సినిమాలో ఆ రేంజ్లో ఎలివేషన్స్ లేవు, ఆ రేంజ్లో అసలు ట్విస్టులు లేవు. తన భార్య గురించి తప్పుగా మాట్లాడిన క్షణంలో మోకాల మీద నిలబడి ఉన్నటువంటి వ్యక్తి కూడా, మోకాల మీద కూర్చున్నటువంటి వ్యక్తి కూడా, తన కూతురి కోసం తలంచుకున్న వ్యక్తి కూడా తన భార్య గురించి అవతల తప్పుగా మాట్లాడాను కానీ సప్ప వేసి పడేస్తాడు. అసలు సినిమాలో నేను ఎంత చెప్పినా తక్కువే. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా సంవత్సరాల తర్వాత థియేటర్లో రిలీజ్ ఒక అద్భుతమైన సినిమా చూశాను. మా మేనరోడు సాయశ్వరుడు పట్టుబెట్టి మరీ పట్టుకెళ్ళండి నన్ను. తమన్
అరిపించేశాడు మ్యూజిక్. సుజిత్ మనలో ఒక అద్భుతమైన లోకంలో పట్టుకెళ్తాడు. పవన్ కళ్యాణ్ చూస్తే మన ఇంట్లో ఒక మగ మనిషిని చూసిన ఫీలింగ్ వచ్చింది. మన చుట్టుపక్కల ఆడవాళ్ళకి ఏదైనా ఆపద వస్తే ఈ మనిషి ఉంటాడని ఫీలింగ్ వచ్చింది. ఆ మనిషిని చూస్తే మనల్ని ఎవరైతే చేరదీస్తారో వారికి మాటిచ్చినందుకు గాను లైఫ్ లాంగ్ వారికి అండగా నిలబడాలి. ఎక్కడ ఉన్నా వాళ్ళు పిలుపు వినపడగానే వెళ్ళి వారికి అండగా నిలబడాలి, ధర్మాన్ని కాపాడాలి. నిన్న కూడా చెప్పా, సనాతన ధర్మం అంటే ఏంటంటే చెడుని చీల్చి చెండాడటమే సనాతన ధర్మం. దుర్యోధనుడు వచ్చేసి చెడు ద్వారా మాయాజోదం ద్వారా పాండవులను గెలిచి వారిని అడవులకు పంపి అజ్ఞాతవాసన కూడా ఇబ్బంది పెడదామని చూసి చివరికి వాళ్ళకి 5 ఊర్లు ఇమ్మంటే ఇవ్వకుండా కూడా ఊరేగుతూ వాడు వెనక కుప్పల జనాన్ని పోగు చేసుకొని కురుక్షేత్ర యుద్ధానికి రెడీ అంటాడు. అప్పుడు అర్జునుడు కూడా నేను చంపండిరా బావా అని చెప్పేసి కృష్ణుడితో అంటే కృష్ణుడు అంటాడు, నువ్వు చంపేది ఏంట్రా అర్జున, ఇదంతా ధర్మరా బాబు, నీ డ్యూటీ నువ్వు చేయరా బాబు అంటాడు. అదే ఈ సినిమాలో చూపిస్తారు. చెడు అన్నది ఏదైతే ఉందో దాన్ని అంతమందించాలి, అదే సనాతన ధర్మం. సింప్లీ సూపర్ బండి సినిమా అయితే ఇక నుంచి ఎవ్రీ ఫ్రైడే ఆర్ థర్స్డే పెద్ద మూవీస్ వస్తున్నాయి అన్నా, అరే మంచి కంటెంట్ ఉన్న మూవీ నాకు అనిపించిన ఖచ్చితంగా మార్నింగ్ షోకి వెళ్ళేసి ఈవినింగ్కి అద్భుతమైన రివ్యూ కూడా ఇస్తా. ఈరోజు కొత్త రివ్యూలు అనేది స్టార్ట్ చేసినట్టు అనుకోండి. సినిమా మాత్రం సింప్లీ సూపర్. తమిళం, మలయాళం, కన్నడం, మన యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్లు లేదు అన్నప్పుడు చిన్న లో బడ్జెట్ సినిమాలు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వేరే లాంగ్వేజ్ సినిమాలు కూడా చూసి ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా తెలిసి తెలియకుండా సినిమా అంటే ఇది, సినిమా అంటే ఇలా చేయాలి, ఇలా తీయాలి అని అనుకుంటున్నారు. అది కాదు, సినిమా అంటే ఇది. ఓజీ చూడండి, సినిమా అంటే ఏంటో మీకు తెలిసింది. ఆ మ్యూజిక్, ఆ హీరో ఎలివేషన్, ఆ విలన్లు, ఆ పిక్చరైజేషన్, ఆ స్క్రీన్ ప్లే, ఆ బ్యాక్గ్రౌండ్ ఏమంటారు వాళ్ళకు వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ సంబంధించే మ్యూజిక్తో పాటు వీళ్ళకి హిస్టరీ అసలు ఏంటి ఎవరికి తెలియదు అన్నట్టుగా. అసలు క్లైమాక్స్లో అయితే జపాన్ నుంచి ఒక మాఫియా డాన్ పవన్ కళ్యాణ్ గురించి ఒక ఎలివేషన్ ఇస్తూ ఉంటాడండి, పిచ్చెక్కిద్ది అసలు. తర్వాత అన్నింటి మించి ట్విస్ట్ నిజంగా నేను ఊహించలా. మా సాయిగడాలు కిందకి వెళ్ళిపోయాడు, నేను వస్తూ ఉంటే జనాలంతా ఆగున్నారు. ఏంటి ఆగున్నారు, వెనక తిరిగి చూస్తే మళ్ళీ కొత్త సినిమా స్టార్ట్ అయ్యిద్ది అనమాట. అక్కడ జస్ట్ అరౌండ్ ఒక 2 minutes 3 minutes ఉంటుంది అది. అక్కడ ఓజీ 2కి సంబంధించి అద్భుతమైన ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఓజీ 2 ఊహకందని విధంగా ఉండబోతుంది. ఆల్రెడీ సుజిత్ చెప్పేశాడు, ఓజీ జస్ట్ ఆరంభం మాత్రమే అని. నిన్న మొన్న వైసీపీ కానీ యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ట్రై చేశారండి, కానీ ఎవరి వల్ల కాల. నిన్న ప్రీమియర్ చూసేసి వాంటెడ్గా మిక్స్డ్ టాక్ ఇచ్చారు. మార్నింగ్ షో ఎప్పుడైతే పడిందో మొత్తం హిట్ టాకే. మ్యాట్ని చూశారు, సూపర్ హిట్ అనేసారు. ఫస్ట్ డే కలెక్షన్ నాకున్న సమాచారం మేరకు 150 కోట్ల పైచిలుకు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అరౌండ్ 225 కోట్లు. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ సినిమా ఈ గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ఈజీగా 600 కోట్లు కొట్టి అవతల పడేసింది. ఇక నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే రన్ కంటిన్యూ అయిందంటే ఏ సినిమా కూడా దీని దరిదాపులో ఉండదు. నేను మరలా చెప్తున్నా, నిజమైనటువంటి సినీ అభిమాని సనాతన ధర్మం అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకున్నా, ఒక హీరో అంటే ఎవడని మీరు తెలుసుకోవాలనుకున్నా, ఒక సినిమాలో వచ్చే మ్యూజిక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వాలి అన్న, ఒక డైరెక్టర్ అనేవాడు అసలు తన ఎఫర్ట్స్ ఎలా పెడతాడంటే అనుకున్నా, హీరోకి అతను వీరాభిమాని అయినప్పుడు ఆ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్సెస్ ఎలా తెస్తాడు ఏంటి అనుకున్నప్పుడు అన్నింటికీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఓజీ సినిమా. నిజంగా చాలా సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన తెలుగు సినిమా నేను చూశాను. ఇంకో 1 year పాటు ఈ ఓజీ నా మైండ్లో అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ రేంజ్లో సినిమా ఉంది. డైలాగులు అక్కడక్కడ చిన్నవే ఉంటాయి పవన్ కళ్యాణ్వి, కానీ సింప్లీ సూపర్. ఒక్క లైన్ చెప్పి క్లోజ్ చేస్తాం. భయం, ఆ భయం అనేది నువ్వు ఎదుటి నాకు రుచి చూపించదే నువ్వు ఏది కూరుకుంటే జరిగిపోయింది. జింక 90 మైళ్ళ వేగంతో పరిగెట్టింది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెట్టింది. కానీ ఆ జింక పులికి ఆహారం అయింది. ఎలా? జింకకి భయం. పులి ఆ జింకకి భయాన్ని పరిచయం చేస్తుంది. ఆ భయంతో జింకే లొంగిపోయింది. అది ఈ సినిమాలో డిఫరెంట్ వేలో చూపిస్తారు. ఎక్స్ట్రాడినరీగా ఉండేది, చూడండి. మరలా చెప్తున్నా, ఈ సినిమాకు మీరు 100 పెట్టండి, 200 పెట్టండి, 500 పెట్టి ఎంత పెట్టినా వేస్ట్ అయితే కాదు. ఇప్పుడు ఎందుకు టికెట్ రేట్ ఎక్కువ అనుకుంటారా? హ్యాపీగా వారం తర్వాత వెళ్ళండి, 10 రోజుల తర్వాత వెళ్ళండి. సినిమా మాత్రం థియేటర్లోనే చూడాలి. అంత అద్భుతమైనటువంటి సినిమా ఈ ఓజీ.